హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కెరీర్ కేర్. సో టుడే సెషన్లో భాగంగా మనకి పేపర్ 1 ఏపీ సెట్ అండ్ టిఎస్ సెట్ అలాగే యూజీసీ నెట్. సో పేపర్ 1 అయినటువంటి పేపర్ 1లో యూనిట్ 6ని డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకు తెలిసిందే యూనిట్ 6 ఇస్ నథింగ్ బట్ లాజికల్ రీజనింగ్ అనే టాపిక్ అనమాట. సో ఈ లాజికల్ రీజనింగ్ అనే టాపిక్ అనేది కంపేర్ టు ద యూనిట్ 5 మనం ఆల్రెడీ చూసామండి. యూనిట్ 5లో ఆల్రెడీ కొన్ని రీజనింగ్ టాపిక్స్ ని ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఈ లాజికల్ రీజనింగ్ టాపిక్ లో మనకి ఏవైతే వెర్బల్ ఫార్మాట్ లో అలాగే లాజికల్ ఫార్మాట్ లో ఉండేటువంటి 5 రకాల మోడల్స్ క్వశ్చన్స్ ని ఈచ్ యూనిట్ లో మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకేనా? సో మనకి ఇక్కడ యూనిట్ 5 అంటే పెద్ద టాపిక్స్ ఏమీ ఉండవు, ఉండవి చాలా చాలా చిన్న టాపిక్స్. కానీ కొన్ని సెట్ ఆఫ్ రూట్స్ అనేవి ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూట్స్ ని అప్లై చేస్తేనే మీరు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాబట్టగలరు. ఓకేనా? సో రూల్స్ అనే మీద ఫోకస్ చేయండి. రూల్స్ తోనే మీరు ఆన్సర్ అనేది తేయగలరు. ఓకేనా? సో ఇక్కడ ముఖ్యంగా లాజికల్ రీజనింగ్ అనే ఈ టాపిక్ లో 5 టైప్స్ ఆఫ్ మోడల్స్ క్వశ్చన్స్ రెగ్యులర్ గా అడుగుతున్నారు. మరి ఏంటవి ఆ 5 టైప్స్ ఆఫ్ మోడల్స్ అంటే స్టేట్మెంట్ కన్క్లూషన్, స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ సిలోజిజం. సో ఈ 5 టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యూనిట్ నుంచి. సో ఈనాటి సెషన్లో నేను లాజికల్ రీజనింగ్ నుంచి సిలోజిజం అనే టాపిక్ ని స్టార్ట్ చేస్తున్నానండి. ఓకేనా? సో మిగిలినవన్నీ కూడా తర్వాత సెషన్స్ లో మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈనాటి సెషన్ లో ముఖ్యంగా చాప్టర్ 6.1 అంటే అంటారు యూనిట్ 6 చాప్టర్ 6.1 కింద సిలోజిజం అనే టాపిక్ ని మనం స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుందండి. ఇంట్రడక్షన్ పార్ట్ లో సెట్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూట్స్ మీరు బైహార్ట్ చేసినట్టయితే అంటే గుర్తుపెట్టుకున్నట్టయితే మీరు సిలోజిజం నుంచి ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఈజీగా ఐడెంటిఫై చేయగలరు అనమాట. ఓకేనా? ఆన్సర్ చేయగలరు అనమాట. ముఖ్యంగా మీకు సెట్ నుంచి అలాగే నెట్ ఎగ్జామ్ నుంచి 2 రకాల మోడల్స్ సిలోజిజం నుంచి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏంటి ఆ 2 రకాల మోడల్స్ అంటే, ఒకటి డెఫినెట్ మోడల్స్, రెండోది పాసిబిలిటీ కండిషన్స్. అంటే సిలోజిజం అనే టాపిక్ లో డెఫినెట్ రూల్స్ అనేవి కొన్ని ఉంటాయి, పాసిబిలిటీ రూల్స్ అనేవి ఉంటాయి. సో మీకు ముఖ్యంగా మోస్ట్ 99% క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారంటే డెఫినెట్ కేసెస్ మీద మాత్రమే అడుగుతారు. పాసిబిలిటీ కేసెస్ మీద చాలా రేర్గా అడుగుతారు. ఇవి కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. ఇవి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? 2 కేసెస్ చెప్పడం జరుగుతుంది. ముందు డెఫినెట్ కేసెస్ ని చెప్పడం జరుగుతుంది అనమాట. సో డెఫినెట్ కేసెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకి ఎక్కువ శాతం ప్రశ్నలు అనేవి సిలోజిజం నుంచి అడుగుతున్నాడు అంటే డెఫినెట్ కేసెస్ మీద అడుగుతున్నాడు. ఓకేనా? సో డెఫినెట్ కేసెస్ లో ఎట్లాంటి టైప్ ఆఫ్ కన్క్లూషన్స్ ఉంటాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు తెలిసే ముందర ఇంట్రడక్షన్ పార్ట్ అనేది నేర్చుకోవాలండి. సో ఇంట్రడక్షన్ పార్ట్ లో మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ని ఎలా డయాగ్రామటికల్ రూపంలో మార్చాలి. ఓకేనా? సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంటి? సమ్ ఏ ఆర్ బి, సమ్ ఏ ఆర్ బి అంటే కొన్ని ఏలు బీలు అవుతాయి అంటే ఒక ఏ అనే సర్కిల్ బి అనే సర్కిల్ తో ఖచ్చితంగా సమ్ అనే రిలేషన్ కలిగి ఉంటుంది. సో సమ్ అనే రిలేషన్ ఇదే కదండి. సో ఇలా రిప్రజెంట్ చేయాలన్నమాట. అలా కాకుండా ఆల్ ఏ ఆర్ బి అన్నాడు అనుకోండి, ఆల్ ఏ ఆర్ బి అంటే అన్ని ఏలు బి అవుతాయంటే ఖచ్చితంగా ఏ అనేవాడు ఏ అనే సర్కిల్ బి లోపలే ఉన్నట్టు అనేది కదండి మీనింగ్. సో బి లోపల ఉన్నాడు కాబట్టి సో 1 సెకండ్ ఫ్రెండ్స్. సో ఏ అనేవాడు పూర్తిగా బి లోపల ఉన్నాడు కాబట్టి మనం ఆల్ ఏఆర్ బి అనేది చెప్తున్నాం అనమాట. ఇక్కడ సమ్ అనే కండిషన్ ఎప్పుడు వచ్చినా, ఆల్ అనే కండిషన్ ఎప్పుడు వచ్చినా ఇలాంటి రెండింటిని కూడా మనం పాజిటివ్ స్టేట్మెంట్స్ కిందే అనుకుంటాము. ఓకేనా? పాజిటివ్ వర్డ్స్ కింద అనుకుంటాము. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఏంటవి? సమ్ ఏ ఆర్ నాట్ బి అంటే ఏలో చిన్న భాగము ఎంతో కొంత సమ్ పోర్షన్ ఏ అనే పెద్ద సర్కిల్లో ఏ ఇది మొత్తం ఏకి సంబంధించిన ఏరియా అండి. ఏలో కొంత భాగం అంటే సమ్ పోర్షన్ ఇస్ నాట్ బి, బి కాదు అంటున్నాడండి. సో ఇదేంటది? ఇది నెగిటివ్
వర్డ్ లేదా నెగిటివ్ స్టేట్మెంట్ కింద కన్సిడర్ చేయాలన్నమాట. ఓకేనా? సో డయాగ్రామాటికల్ గా సమ్ ఏఆర్ నాట్ బి అంటే ఇలా రిప్రజెంట్ చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ కింద కన్సిడర్ చేయాలి, నెగిటివ్ వర్డ్స్ కింద కన్సిడర్ చేయాలి. అలాగే తర్వాత చూడండి, నో ఏ ఈజ్ బి, ఏ మొత్తము కూడా బి కాదు అంటున్నారండి. నో అనే కండిషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని ఏమని రిప్రజెంట్ చేయాలి, ఏమని అనుకోవాలి, ఏమని అజ్యూమ్ చేసుకోవాలి? నెగిటివ్. నెగిటివ్ స్టేట్మెంట్ కింద మాత్రమే దీన్ని అజ్యూమ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్ లో ఫస్ట్ స్టేట్మెంట్ అండి, సమ్ ఏఆర్బి ఇచ్చాడు. సో సమ్ ఏఆర్బిని నేను ఇలా రిప్రజెంట్ చేశాను, డయాగ్రామ్ అనేది ఇలా రిప్రజెంట్ చేశాను. ఎలా డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తే ఎలాంటి కన్క్లూషన్ రైట్ అవుతాయి, ఎలాంటి కన్క్లూషన్ రాంగ్ అవుతాయి? సో సమ్ ఏఆర్బి అని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏ కన్క్లూషన్ రైట్ అవుతుందండి? సమ్ ఏఆర్బి ఎస్, డెఫినెట్ కేసెస్ లో ఏవైతే స్టేట్మెంట్ అనేది ఇచ్చారో అదే స్టేట్మెంట్ ని కాపీ పేస్ట్ చేస్తే దేంట్లో? కన్క్లూషన్ లో. డెఫినెట్ స్టేట్మెంట్స్ మీరు కనిపెట్టే ముందర ఏదైతే స్టేట్మెంట్ లో ఏవైతే అక్షరాలు ఇచ్చాడో అవే అక్షరాన్ని సేమ్ మళ్ళీ మక్కి 100% కాపీ పేస్ట్ చేస్తే కన్క్లూషన్ లో అవి ఫాలో అవుతాయి. ఓకేనా? సమ్ ఏఆర్బి అని స్టేట్మెంట్ లో ఇచ్చి కన్క్లూషన్ కింద కూడా సమ్ ఏఆర్బి అని ఇచ్చినట్టయితే అలాంటి కన్క్లూషన్ లో ఫాలో అవుతాయి. ఓకేనా? డెఫినెట్ కేసెస్ లో ఫాలో అవుతాయి, పాసిబిలిటీ కేసెస్ లో ఫాలో కాదు. ఇక్కడ మనకి పాసిబిలిటీ కూడా అడగడం లేదు, పాసిబిలిటీ గురించి మాట్లాడినప్పుడు పాసిబిలిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ డెఫినెట్ కేసెస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను కాబట్టి సమ్ ఏఆర్బి స్టేట్మెంట్ గా ఇస్తే మనకి ఖచ్చితంగా సమ్ ఏఆర్బి అనే కన్క్లూషన్ కూడా ఫాలో అవుతుంది. ఓకేనా? ఇంకే కన్క్లూషన్ ఫాలో అవుతుంది ఇలాంటి స్టేట్మెంట్ దగ్గర? సమ్ ఏఆర్బి సమ్ బిఆర్ఏ, ఎస్ కొన్ని ఏలు బీలు అయినప్పుడు కొన్ని బీలు కూడా ఏలు అవుతాయి. ఓకేనా? సో రివర్స్ కూడా సమ్ కండిషన్ లో ఫాలో అవుతుంది. సి చూడండి, సి కన్క్లూషన్ చూడండి, ఆల్ ఏఆర్బి. సమ్ ఏఆర్బి అంటే ఆల్ ఏఆర్బి ఇది కదండి, ఇది అవ్వదు కదా. సో డెఫినెట్ కేసెస్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, డెఫినెట్ అంటే 100% మీ కళ్ళకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని నమ్మి కన్క్లూషన్ లో చెప్పాలి. ఓకేనా? అంతేగాని మీకు మీరు ఊహించుకుని ఆ డయాగ్రామ్ ని లేకపోతే ఆ కన్క్లూషన్ ని ఊహించుకుని చెప్పకూడదు, అజ్యూమ్ చేసుకుని చెప్పకూడదు. 100% మీకు డయాగ్రామ్ లో ఆ రిలేషన్ కనిపిస్తేనే కన్క్లూషన్ కింద కన్క్లూడ్ చేయాలి. ఓకేనా? కన్క్లూషన్ కింద చెప్పాలి డెఫినెట్ కేసెస్ లో. సో ఇక్కడ సమ్ ఏఆర్ బి అన్నప్పుడు ఆల్ ఏఆర్ బి అనేది చెప్పకూడదు. ఓకేనా? సో అలా చెప్తే అది రాంగ్ అవుతుంది. ఓకేనా? సో ఇట్లాంటి కన్క్లూషన్ అనేవి ఫాలో కాదనమాట. సో ఆల్ ఏఆర్ బి అనేది ఇక్కడ ఫాలో కాదండి. ఓకేనా? క్లియర్ కదా ఇక్కడ వరకు? సో నెక్స్ట్ వన్, ఆల్ బిఆర్ఏ సమ్ అనే డెఫినెట్ కేసెస్ లో, సమ్ అనే డెఫినెట్ స్టేట్మెంట్స్ లో ఇంకా ఆల్ ఒక ఏ అన్నది మొత్తం బిలో ఉండడం అయినా, బి అన్నది ఆల్ బిఆర్ఏ ఇది కూడా తప్పే అవుతుందండి. ఆల్ అనే కండిషనే రాదు, ఎవరిలోనూ పూర్తిగా ఇన్వాల్వ్ అవరు. ఇక్కడ కొంత అనే రిలేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆల్ అనే రిలేషన్ ని మీరు కన్క్లూషన్ లో యూజ్ చేయకూడదు. సో ఇది కూడా డెఫినెట్ గా ఖచ్చితంగా కాదు. ఓకేనా? సమ్ ఏఆర్ నాట్ బి ఇక్కడ గుర్తుపెట్టేసుకోండి, ఎప్పుడైతే స్టేట్మెంట్ లో పాజిటివ్ వర్డ్స్ ఇచ్చారో అంటే సమ్ లేదా ఆల్ పాజిటివ్ వర్డ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కన్క్లూషన్ లో ఏమి రాకూడదు, నెగిటివ్ వర్డ్స్ అనేవి రాకూడదు. నెగిటివ్ వర్డ్స్ అంటే ఎవరు? నో గాని సమ్ నాట్ గాని ఇట్లాంటివి రాకూడదు. సో ఇక్కడ మనకి సమ్ ఏఆర్ నాట్ బి అంటే సమ్ నాట్ కండిషనే కదా, సమ్ నాట్ కన్క్లూషన్ అనేవి ఫాలో కావు. అలాగే నో ఏ ఇస్ బి, నో బి ఇస్ ఏ ఇది కూడా ఫాలో కావు. అంటే సమ్ అనే కండిషన్ స్టేట్మెంట్ లో ఇచ్చినప్పుడు అది ఒక పాజిటివ్ వర్డ్ అని మీకు తెలిసిన తర్వాత ఖచ్చితంగా కన్క్లూషన్ లో నెగిటివ్ వర్డ్స్ అనేవి రాకూడదు. అంటే సమ్ నాట్ గానీ నో గానీ అసలు రాకూడదండి. సమ్ ఇచ్చినప్పుడు అంటే అది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ గా ఇచ్చినప్పుడు పాజిటివ్ కన్క్లూషన్ దగ్గర మాత్రమే చెక్ చేయాలి. ఓకేనా? సో నెగిటివ్ కన్క్లూషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఫాలో కావు. పాజిటివ్ కన్క్లూషన్ దగ్గర కూడా అన్ని ఫాలో కదండి, ఆల్ అనేది పాజిటివ్ కన్క్లూషన్ కానీ ఇక్కడ ఫాలో కాదు సమ్ కండిషన్ దగ్గర, సమ్ స్టేట్మెంట్ దగ్గర. సో అన్ని రకాల పాజిటివ్ కన్క్లూషన్లు ఫాలో అవుతాయి అనుకోవడం అనేది అత్యాశ అవుతుంది, అదే అసంబద్ధమే అవుతుంది అనమాట. సో ఇక్కడ అన్ని రకాల పాజిటివ్ కన్క్లూషన్ ఫాలో కావు. ఒక పాజిటివ్ కన్క్లూషన్ కి కొన్ని లేదా అప్పుడప్పుడు అన్ని పాజిటివ్ కన్క్లూషన్ కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకేనా? కానీ ఈ కండిషన్ లో మాత్రం రెండు పాజిటివ్ కన్క్లూషన్లు మాత్రమే ఫాలో అవుతున్నాయి. నెక్స్ట్ కేసు చూడండి, ఆల్ ఏ ఆర్ బి అన్ని ఏలు బిలో ఉన్నాయి అంటే ఇది స్టేట్మెంట్ కింద ఇచ్చినట్లయితే
కన్క్లూషన్ ఏ ఏమంటున్నాడు, సమ్ ఏఆర్బి, అన్ని ఏలు బి లోపల ఉన్నాయి అంటే సమ్ ఏఆర్బి అనేది ఖచ్చితంగా అవుతుంది కదండి. అంటే ఏలో చిన్న భాగం కూడా బి అవుతుంది కదా. ఇక్కడ మీకు కొంచెం అర్థవంతంగా చెప్పాలి అంటే కూకట్పల్లి లేదా అమీర్పేట్, అమీర్పేట్ అనేది అమీర్పేట్ మొత్తం కూడా హైదరాబాద్ సిటీలో ఉంది. హైదరాబాద్ సిటీ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంటే హైదరాబాద్ లో సమ్ పోర్షన్ ఎవరు, అమీర్పేట్. అమీర్పేట్ అనేవాడు తెలంగాణలో ఉన్నట్టే కదా ఇక్కడ మీనింగ్ అనేది. సో సమ్ ఏఆర్ బి అంటే సమ్ ఏ ఆల్ ఏఆర్ బి అనే కండిషన్ దగ్గర ఏ అనే దాన్ని మీరు హైదరాబాద్ అనుకుంటే ఏలో చిన్న భాగం అమీర్పేట్. ఇక్కడ డయాగ్రామాటికల్ గా రిప్రజెంట్ చేస్తున్నా చూడండి, ఏలో చిన్న భాగం అమీర్పేట్. సో ఈ అమీర్పేట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టే కదా మీనింగ్. సో హైదరాబాద్ మొత్తం అన్నా, హైదరాబాద్ లో చిన్న భాగం అన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టే. అంటే ఎప్పుడైతే స్టేట్మెంట్ అనేది ఆల్ ఏఆర్ బి అన్నాడో అప్పుడు సమ్ ఏఆర్ బి అనేది కూడా సాటిస్ఫై అవుతుంది. ఓకేనా. సెకండ్ కండిషన్ ఏమంటున్నాడు, సమ్ బిఆర్ఏ. ఎస్, తెలంగాణలో చిన్న భాగం ఈ హైదరాబాద్ అవడానికి ఉన్న పాసిబిలిటీ ఉంది కదండి. పాసిబిలిటీ కాదు, ఖచ్చితంగా అవుతుంది కదండి. సో బి అనే దాన్ని మీరు తెలంగాణ అనుకుంటే, ఏ అనే దాన్ని హైదరాబాద్ అనుకుంటే ఎస్ సమ్ బిఆర్ఏ అంటే తెలంగాణలో సమ్ పోర్షన్ హైదరాబాద్. ఎస్, తెలంగాణలో కొంత భాగం హైదరాబాద్. తెలంగాణ మొత్తం హైదరాబాద్ అంటే తప్పు, కానీ తెలంగాణలో కొంత భాగం హైదరాబాద్ అంటే ఇది కరెక్ట్ కన్క్లూషనే అవుతుంది. ఓకేనా. కన్క్లూషన్ సి చూడండి, ఈ డయాగ్రామ్ కి, ఈ స్టేట్మెంట్ కి, ఆల్ ఏఆర్ బి కి. ఆల్ ఏఆర్ బి. ఎస్, డెఫినెట్ కేసెస్ లో స్టేట్మెంట్ లో ఏదైతే ఇచ్చాడో అదే కన్క్లూషన్ లో కూడా ఇచ్చినట్లయితే అలాంటి కన్క్లూషన్లు అనేవి ఫాలో అవుతాయి. క్లియర్ కదా. సో స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చాడో అదే కన్క్లూషన్ లో ఇచ్చినట్లయితే ఆ కన్క్లూషన్ అనేవి ఫాలో అవుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఆల్ బిఆర్ఏ. ఇది జాగ్రత్తగా ఉండండి. ఎస్, ఇచ్చింది పాజిటివ్ కన్క్లూషనే, సారీ పాజిటివ్ స్టేట్మెంటే. ఆల్ అనే స్టేట్మెంటే ఇచ్చాడు, పాజిటివ్ వర్డే ఉంది ఆల్ అని. సో ఇక్కడ ప్రతిదీ పాజిటివ్ వర్డ్ వచ్చినటువంటి కన్క్లూషన్లు అన్ని ఫాలో అవుతాయంటే లేదండి. కన్క్లూషన్ లో ఉండేటువంటి పాజిటివ్ వర్డ్ ఖచ్చితంగా ఉంటే అది ఫాలో అవుతుందంటే అలా చెప్పకూడదు. మనం చెక్ చేయాలి. చెక్ చేస్తే ఆల్ ఏఆర్ బి అన్నప్పుడు సమ్ ఏఆర్ బి అవుతుంది, ఆల్ ఏఆర్ బి అవుతుంది, అలాగే సమ్ బిఆర్ఏ కూడా అవుతుంది. కానీ ఆల్ బిఆర్ఏ అనేది అవ్వదు. ఎందువల్ల, తెలంగాణ మొత్తం కూడా ఆల్ బి అంటే బిని మీరు తెలంగాణ అనుకుంటే, ఏని మీరు హైదరాబాద్ అనుకుంటే తెలంగాణ మొత్తం కూడా హైదరాబాద్ అనొచ్చా? లేదండి. తెలంగాణలో ఆదిలాబాద్ ఉంది, మహబూబ్ నగర్ ఉంది, నిజామాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది, ఖమ్మం జిల్లా ఉంది. ఇలాంటి జిల్లాలన్నీ కలిపి హైదరాబాద్ ను కూడా ఒక భాగంగా తీసుకుంటేనే తెలంగాణ అవుతుంది. అంటే మిగిలిన పోర్షన్ ఎప్పటికీ హైదరాబాద్ కాలేదు. ఓకేనా. సో మొత్తం తెలంగాణ హైదరాబాద్ అన్నది అనేది తప్పు. అంటే ఆల్ బిఆర్ఏ అనేది తప్పుడు కన్క్లూషన్ అవుతుంది. సో ఆల్ ఏఆర్ బి అన్నప్పుడు మళ్ళీ ఆల్ బిఆర్ఏ అనేది అలాంటి కన్క్లూషన్ ఫాలో కాదు. ఓకేనా. సో మనకు తెలిసిందే మిగిలిన కన్క్లూషన్. ఆల్ ఏఆర్ బి అనే స్టేట్మెంట్ దగ్గర సమ్ ఏఆర్ నాట్ బి, సమ్ బిఆర్ నాట్ ఏ, నో ఏ ఈజ్ బి, నో బి ఈజ్ ఏ. దేవుడు వచ్చిన చోట రాక్షసుడు ఉండడు. అంటే పాజిటివ్ వర్డ్స్ ఆల్ వచ్చిన చోట రాక్షసుడు అయినటువంటి సమ్ నాట్లు గాని, రాక్షసుడు అయినటువంటి నోలు గాని ఇట్లాంటి పదాలు అనేవి రిప్రజెంట్ కావు కన్క్లూషన్ లో. సో మనకి ఆల్ ఏఆర్ బి అనే స్టేట్మెంట్ దగ్గర సమ్ నాట్ కండిషన్ గానీ, నో అనే కండిషన్ గానీ, అనే అలాంటి కన్క్లూషన్ గానీ ఫాలో కావండి. నెగిటివ్ అనేవి ఫాలో కావు. క్లియర్ కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, సమ్ ఏ ఆర్ నాట్ బి. ఏలో కొంత భాగము బి కాదు అంటున్నాడండి. ఏలో కొంత భాగము బి కాదు అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటండి, సమ్ ఏఆర్ బి అంటున్నారండి. సో ఏలో కొంత భాగము బి కాదు అన్న తర్వాత సమ్ ఏఆర్ బి అంటే ఇక్కడ కూడా మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే స్టేట్మెంట్ లో పాజిటివ్ వర్డ్స్ ఇచ్చి కన్క్లూషన్ లో నెగిటివ్ వర్డ్స్ ఇచ్చినప్పుడు ఆ నెగిటివ్ వర్డ్స్ అన్ని కూడా ఫాలో అవదని గుర్తుపెట్టుకున్నారు కదా. అట్లాగే స్టేట్మెంట్ లో ఎప్పుడైతే నెగిటివ్ వర్డ్ ఇచ్చాడో, ఇక్కడ నెగిటివ్ వర్డ్ ఏంటి, సమ్ నాట్ గానీ, నో కండిషన్ గానీ ఇవి నెగిటివ్ వర్డ్స్. సో స్టేట్మెంట్ లో నెగిటివ్ వర్డ్స్ ఇచ్చి కన్క్లూషన్ లో, అంటే డెఫినెట్ కన్క్లూషన్ గురించి చెప్తున్నా, డెఫినెట్ కన్క్లూషన్ లో పాజిటివ్ వర్డ్స్ వస్తాయా అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ వర్డ్స్ అనేవి రావండి. సమ్ ఆల్ అనేవి రావు. ఇక్కడ సమ్ ఏఆర్ నాట్ బి దగ్గర సమ్ ఏఆర్ బి గానీ, సమ్ బిఆర్ఏ గానీ, ఆల్ ఏఆర్ బి గానీ, ఆల్ బిఆర్ఏ గానీ ఇవేమీ కూడా పాసిబుల్, ఇవేమీ కూడా ఫాలో కావు. ఇవన్నీ కూడా 100%
డెఫినెట్ గా మనం చెప్పలేము. సో మనం చెప్పలేనివి అంటే మనకు తెలియని వాటిని గురించి మనం ఏ కన్క్లూషన్ ఫాలో అవుతుందా ఫాలో కాదా అంటే ఖచ్చితంగా ఫాలో కాదా అని చెప్పాలండి. సో ఇక్కడ సింపుల్ గా గుర్తు పెట్టేసుకోండి, స్టేట్మెంట్ లో నెగిటివ్ వర్డ్స్ ఇస్తే ఖచ్చితంగా పాజిటివ్ వర్డ్స్ అనేవి కన్క్లూషన్ లో ఉన్నవి ఫాలో కావు. మీరు ఏం చెక్ చేయాలి? సమ్ ఏ ఆర్ నాట్ బి దగ్గర కేవలం నెగిటివ్ వర్డ్స్ మాత్రమే చెక్ చేయాలి. నెగిటివ్ వర్డ్స్ కన్క్లూషన్ లో ఎక్కడ ఉన్నాయో చెక్ చేయాలి. ఇక్కడ నెగిటివ్ వర్డ్స్ చూసుకుంటే కన్క్లూషన్ ఈ చూడండి, సమ్ ఏ ఆర్ నాట్ బి. ఎప్పుడైతే స్టేట్మెంట్ అనేది సమ్ ఏ ఆర్ నాట్ బి అన్నారు, మళ్ళీ కన్క్లూషన్ కూడా సమ్ ఏ ఆర్ నాట్ బి అంటున్నారు. డెఫినెట్ కేసెస్ లో స్టేట్మెంట్ రిపీట్ చేసినా సరే, స్టేట్మెంట్ రిపీట్ అయినా సరే పర్వాలేదు, అలాంటి కన్క్లూషన్ అనేవి ఫాలో అవుతాయి. ఓకేనా? క్లియర్ కదా? కానీ మిగిలినవి చూడండి, సమ్ బిఆర్ నాట్ ఏ. మీకు స్టేట్మెంట్ లో సమ్ ఏఆర్ నాట్ బి అన్నారు అంటే ఏలో కొంత భాగము బి కాదు అంటున్నారు. సమ్ బిఆర్ నాట్ ఏ అని కన్క్లూషన్ ఇచ్చాడు. సార్ మీకు ఏ నుంచి బికి రిలేషన్ ఇచ్చాడు కానీ బి నుంచి ఏకి ఎలాంటి రిలేషన్ ఇవ్వలేదు. బిలో కొంత భాగం ఏ కాదు అంటే మీకు తెలీదు. డెఫినెట్ గా 100% గా మీ కళ్ళ కనిపిస్తుంది బి నుంచి ఏకి ఎలాంటి రిలేషన్ లేదు. మీ కళ్ళ కనిపిస్తుంది బిలో కొంత భాగం ఏ కాదు అని ఎక్కడ రిప్రజెంట్ చేయలేదు. సో మీ కళ్ళ కనిపించింది మీకు నమ్మాలి. సో ఇక్కడ ఏ నుంచి బికి రిలేషన్ ఉంది, ఏలో కొంత భాగం బి కాదంటున్నాం కానీ సమ్ బిఆర్ నాట్ ఏ. మీకు తెలియని వాటి గురించి మీరు చెప్పకూడదు. సమ్ బిఆర్ నాట్ ఏ, బి నుంచి ఎలాంటి రిలేషన్ లేదు, బి నుంచి ఎలాంటి డయాగ్రామ్ కూడా ఏకి పాస్ అవ్వలేదు కాబట్టి అలాంటి రిలేషన్ అనేది నాకు తెలియదు కాబట్టి అలాంటి కన్క్లూషన్ అనేవి ఫాలో కావు. సో సమ్ బిఆర్ నాట్ ఏ అనేది ఫాలో కాదండి. ఓకేనా? నెక్స్ట్ కన్క్లూషన్ చూడండి, నో ఏ ఈజ్ బి. నో ఏ ఈజ్ బి అంటే మొత్తం ఏ మొత్తం కూడా బి కాదు. ఇక్కడ క్లియర్ గా క్వశ్చన్ లో ఏమన్నాడు, స్టేట్మెంట్ లో ఏమన్నాడు, సమ్ ఏఆర్ నాట్ బి అన్నాడు. కానీ ఇక్కడ సమ్ ఏఆర్ నాట్ బి కాకుండా నో ఏ ఈజ్ బి, మొత్తం ఏ మొత్తం కూడా బి కాదు. ఇది నాకు తెలియదండి. కొంత ఏ మాత్రమే బి కాదన్నాడు కానీ మొత్తం ఏ, ఇలా మొత్తం ఏ బి కాదు అని ఎక్కడ మనం రిప్రజెంటేషన్ చేయలేదు. సో తెలియని రిలేషన్ గురించి డెఫినెట్ కేసెస్ లో అవుతుందా అవదా అంటే తెలియనివి ఖచ్చితంగా ఫాలో కావండి. ఓకేనా? అలాగే నో బి ఈజ్ ఏ, బి మొత్తం కూడా ఏ కాదు అని ఇలాంటి డయాగ్రామ్ ఏమైనా స్టేట్మెంట్ లో ఇచ్చాడా? ఆ స్టేట్మెంట్ బట్టి మీరు గీసినటువంటి డయాగ్రామ్ లో ఇలాంటి రిప్రజెంటేషన్ ఏమైనా కనిపిస్తుందా? లేదు, కనిపించడం లేదు. సో మీ యొక్క డయాగ్రామ్ లో అలాంటి డెఫినెట్ స్టేట్మెంట్ అనేది, డెఫినెట్ డయాగ్రామ్ అనేది కనిపించకపోతే అలాంటి కన్క్లూషన్లు కూడా ఫాలో కావు. డెఫినెట్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, డయాగ్రామ్ లో 100% మీరు రిప్రజెంటేషన్ చేసి ఉండాలి. 100% మీకు కంటికి కనిపించుతా ఉండాలి ఆ కన్క్లూషన్ అనేది. అప్పుడు మాత్రమే ఆ కన్క్లూషన్ అనేది ఫాలో అవుతుంది. లేకపోతే ఆ స్టేట్మెంట్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం మీ డయాగ్రామ్ గీసిన తర్వాత ఆ డయాగ్రామ్ ప్రకారం మీ కన్క్లూషన్ గురించి ఏ మాత్రం రిలేషన్ తెలియకపోతే అలాంటి కన్క్లూషన్లు ఫాలో కావు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, నో ఏ ఈజ్ బి. ఏ మొత్తము బి కాదు అంటారండి. సో మొత్తం ఏ అంటారా, బి కాదంట. ఇలాంటప్పుడు ఏం ఫాలో అవుతాయి? నాకు ముందు చెప్పండి, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో నెగిటివ్ వర్డ్ ఇచ్చాడా పాజిటివ్ వర్డ్ ఇచ్చాడా? మనకి సమ్ నాట్ అయినా నో అయినా ఈ రెండు కూడా నెగిటివ్ వర్డ్సే. నెగిటివ్ వర్డ్ స్టేట్మెంట్ లో ఇచ్చి కన్క్లూషన్ లో పాజిటివ్ వర్డ్స్ ఫాలో అవుతాయా అంటే ఖచ్చితంగా ఫాలో కావు. సో పాజిటివ్ వర్డ్స్ అంటే ఎవరండి? నో ఏ ఇస్ బి అనే స్టేట్మెంట్ దగ్గర సమ్ ఏఆర్ బి అవుతుందా? అవ్వదు. సమ్ బిఆర్ఏ అవుతుందా? ఇది కూడా అవ్వదు. ఆల్ ఏఆర్ బి అవుతుందా? ఇది కూడా అవదండి. ఆల్ బిఆర్ఏ అవుతుందా? ఇది కూడా అవ్వదు. సో సమ్ గానీ ఆల్ గానీ ఎన్ని రకాలుగా మీరు మార్చి ఇచ్చిన సబ్జెక్టివ్ ప్రెడికేటివ్ అలాంటి కన్క్లూషన్లు అన్ని కూడా ఫాలో కావు. డజంట్ ఫాలోస్. ఓకేనా? ఎప్పుడు స్టేట్మెంట్ లో నెగిటివ్ ఇచ్చి కన్క్లూషన్ లో పాజిటివ్ చెక్ చేయమంటే. ఓకేనా? ఇది నెగిటివ్ కాబట్టి ఖచ్చితంగా కన్క్లూషన్లన్నీ కూడా నెగిటివ్ లో కొన్ని అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నెగిటివ్ కన్క్లూషన్ స్టార్ట్ చేద్దాం. సమ్ ఏ ఆర్ నాట్ బి, మొత్తం ఏ బి కానప్పుడు సమ్ ఏ కూడా బి కానట్టే కదండి. అంటే నేను ఏ ప్లేస్ లో ఎవరిని ఊహించుకుంటానంటే తెలంగాణని ఊహించుకుంటానండి. తెలంగాణని ఊహించుకుంటా ఏ ప్లేస్ లో. బి ప్లేస్ లో ఎవరిని ఊహించుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ని ఊహించుకుంటా. నో అనే కండిషన్ పెట్టాను రెండింటికి కూడా. ఎస్, తెలంగాణ వేరు, తెలంగాణ భూభాగం వేరు, తెలంగాణ ఊర్ల పేర్లు వేరు, ఏపీ వేరు, ఏపీ భూభాగం వేరు, ఏపీ యొక్క ఊర్ల పేర్లు వేరు. ఓకేనా? సో తెలంగాణలో ఉండేటువంటి హైదరాబాద్ ఏపీ అవడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే తెలంగాణలో ఉండే హైదరాబాద్ అనేది తెలంగాణలో మాత్రమే ఉంది. సో తెలంగాణ ప్రాంతం
ఏపీ ప్రాంతం రెండు కూడా సెపరేట్ గా ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ ఇంటర్సెక్షన్ అవడానికి ఛాన్సే లేదు. అలాంటప్పుడు తెలంగాణలో కొంత భాగం అంటే తెలంగాణలో హైదరాబాద్ అనేది కొంత భాగం అనుకుంటున్నా. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అవుతుందా అంటే అసలు సంబంధమే లేని వాటి గురించి, అంటే తెలంగాణ మొత్తము ఏపీతో సంబంధం లేనప్పుడు తెలంగాణలో చిన్న భాగం అంటే చిన్న చీమ కూడా తెలంగాణలో ఉండేటువంటి చిన్న అడుగు భాగమైనా సరే అది ఏపీ కాకూడదు. ఓకేనా? సో తెలంగాణ మొత్తం ఏపీ కాదు అన్నప్పుడు ఆ తెలంగాణలో చిన్న భాగం కూడా ఏపీ కాకూడదు. ఓకేనా? సో మనకి ఇలాంటి సందర్భాల్లో సమ్ ఏఆర్ నాట్ బి ఫాలో అవుతుందంటే ఫాలో అవుతుంది. ఓకేనా? చిన్నదైనా పెద్దదైనా ఏది కూడా ఏపీ కాకూడదండి. అలాగే సమ్ బిఆర్ నాట్ ఏ, ఎస్ ఇది కూడా ఫాలో అవుతుంది. ఏపీలో విజయవాడ అన్నది తెలంగాణ అవుతుందా అంటే ఏపీలో విజయవాడ అన్నది విజయవాడ ఏపీకి మాత్రమే సంబంధించింది, ఏపీలో మాత్రమే ఉంటుంది. ఆ భూభాగం నడుచుకుంటూ తెలంగాణలో వెళ్ళి కూర్చోలేదు కదండి. సో తెలంగాణ మొత్తం ఏపీ కాదన్నప్పుడు విజయవాడ అనేది కూడా తెలంగాణ కాదు. ఎందుకంటే తెలంగాణ మొత్తం ఏపీ కాదు అని చెప్పేసి మనం రిలేషన్ ఎప్పుడైతే పెట్టామో ఏపీలో చిన్న భాగమైనా సరే, ఏపీలో చిన్న అడుగు భూభాగమైనా సరే ఖచ్చితంగా అది ఏపీ కాకూడదు. సో సమ్ బిఆర్ నాట్ ఏ అనేది కూడా సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చేసాడు. ఏమని ఇచ్చేసాడు? స్టేట్మెంట్ లో నో ఏ ఈస్ బి అని చెప్పేసి. అదే స్టేట్మెంట్ కన్క్లూషన్ రూపంలో ఇస్తే అలాంటి కన్క్లూషన్ ఫాలో అవుతాయి అంటే ఎస్, డెఫినెట్ కన్క్లూషన్స్ లో స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో అదే స్టేట్మెంట్ కన్క్లూషన్ లో కూడా ఫాలో అవుతుంది. క్లియర్ కదా ఇక్కడ వరకు? అలాగే నో ఏ ఈస్ బి అన్నప్పుడు నో బి ఈస్ ఏ కూడా ఫాలో అవుతుంది. ఎందుకంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా సౌత్ ఇండియా కాదు, అలాగే సౌత్ ఇండియా నార్త్ ఇండియా కూడా కాదు. ఇలా సాటిస్ఫై అవుతుందండి. రివర్స్ చేసినా సాటిస్ఫై అవుతుంది. సబ్జెక్ట్ ప్రెడికేట్ మార్చినా నో కండిషన్ లో సాటిస్ఫై అవుతుంది. సో ఈ కన్క్లూషన్ కూడా ఫాలో అవుతుంది. సో ఈ 4 కన్క్లూషన్లు ఫాలో అవుతాయండి నో అనే కండిషన్ దగ్గర. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూడండి. సమ్ ఏఆర్ బి, నో బి సి. కొన్ని ఏలు బీలు అవుతాయంట. అందుకే నేను ఇక్కడ సమ్ రిలేషన్ పెట్టాను ఏ సర్కిల్ కి బి సర్కిల్ కి. కొన్ని ఏలు బీలు అవుతాయంట. నో బిసి, బికి సికి అస్సలు పడదంట. బిసి ఇద్దరు శత్రువులు అంటే బి అనే సర్కిల్ వేరేగా సి అనే సర్కిల్ వేరేగా ఉండాలి. అలాగే వాళ్ళిద్దరి మధ్య కూడా ఇంటూ మార్క్ పెట్టుకోవాలి మీకు నో అనే అర్థం కావడానికి. ఓకేనా? ఇలా డయాగ్రామ్ ఉన్నప్పుడు ఏ కన్క్లూషన్లు ఫాలో అవుతాయి మీకు ఆల్రెడీ చెప్తున్నా. ఎప్పుడైతే నో అనే కండిషన్ స్టేట్మెంట్ లో ఇచ్చాడో అంటే ఒక నెగిటివ్ వర్డ్ ఇచ్చాడు, అలాంటి సందర్భాల్లో మనకి పాజిటివ్ వర్డ్స్ అనేవి ఫాలో కావు. ఇక్కడ నో అనేది ఒక స్టేట్మెంట్ లో కాదు సార్, ఎందుకంటే మనకి ఇది స్టేట్మెంట్ 1, ఇది స్టేట్మెంట్ 2, మనకి ఒకే స్టేట్మెంట్ లో కాదు సార్ నో అని ఇచ్చింది. సో ఆ స్టేట్మెంట్ దగ్గర నేను చెప్తున్నానండి, అంటే బీకి సికి మాత్రమే నో అనే కండిషన్ ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా బీకి సికి మధ్య పాజిటివ్ వర్డ్స్ అనేవి రాకూడదు, ఓకేనా? ఇక్కడ ఇచ్చినటువంటి రిలేషన్ అన్ని కూడా దేనివి ఇచ్చాడంటే ఏకి సికి మధ్య ఇచ్చాడు అనమాట. ఓకేనా? ఇక్కడ ఏ చూడండి, ఏ ఎక్కడ ఉంది, సి ఎక్కడ ఉంది, సి ఎక్కడ ఉంది సర్కిల్. సో ఈ రెండు టచ్ అవుతున్నాయా? ఈ రెండు కూడా టచ్ అవ్వడం లేదు. సో టచ్ అవ్వలేనప్పుడు డెఫినెట్ గా మీరు చెప్పగలరు ఏ అనే సర్కిల్ వేరేగా ఉంది, సి అనే సర్కిల్ వేరేగా ఉంది అని చెప్పేసి. సో అలాంటి సందర్భాల్లో కూడా ఏకి సికి కూడా సమ్ అనే కండిషన్ రాదు. ఓకేనా? సమ్ ఏఆర్ సి అవ్వలేనప్పుడు మరి సమ్ సిఆర్ ఏ అనేది ఎలా అవుతుందండి? ఇది కూడా ఫాలో కాదు. ఎందుకంటే ఏ అనేవాడు బితో రిలేషన్ కలిగి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏ అనేవాడు సితో రిలేషన్ లో పాల్గొనలేడు. అలాగే స్టేట్మెంట్ లో మనకి ఏకి సికి ఎలాంటి రిలేషన్ అవ్వలేదు కాబట్టి స్టేట్మెంట్ లో ఎలాంటి రిలేషన్ అవ్వకుండా కన్క్లూషన్ లో వాటి గురించి రిలేషన్ చెప్తే అలాంటివి ఫాలో కావండి. ఓకేనా? ఖచ్చితంగా డెఫినెట్ కన్క్లూషన్ ఫాలో అవ్వాలి అంటే స్టేట్మెంట్ లో కూడా రిలేషన్ అనేది ఇవ్వాలి. సో ఏకి సికి సంబంధించి స్టేట్మెంట్ 1 లో కానీ స్టేట్మెంట్ 2 లో కానీ ఏని సిని ఒకే స్టేట్మెంట్ లో రిప్రజెంటేషన్ చేయలేదు. అలాంటప్పుడు దాని గురించి ఏ స్టేట్మెంట్ అయినా రాంగే అవుతుంది. పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏవైనా సరే రాంగే అవుతుంది. మరి నెగిటివ్ స్టేట్మెంట్స్ కు వద్దాం. నెగిటివ్ స్టేట్మెంట్స్ కి వచ్చేటప్పటికి మనకి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండింటి ప్రకారం మనకి ఏమర్థమైంది? సమ్ ఏఆర్ బి అనే అర్థమవుతుంది. ఇక్కడ ఏకే సికి మీకు డైరెక్ట్ గా రిలేషన్ అవ్వకపోవచ్చు, కానీ బీకే సికి రిలేషన్ ఇచ్చాడు. ఆ బి ఏతో కూడా రిలేషన్ కలిగి ఉంది. అంటే ఏ ఇండైరెక్ట్ గా సితో రిలేషన్ కలిగి ఉండడానికి అవకాశం ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. బీకే సికి రిలేషన్ ఇచ్చినప్పుడు అదే బి ఏతో కూడా రిలేషన్ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ అనేవాడు సితో రిలేషన్ కలిగి ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు చూడండి, సమ్ ఏఆర్ నాట్ సి అన్నాడండి.
ఏలో కొంత భాగం సి కాదు అంటున్నాడు. ఎస్, ఇది డెఫినెట్ గా నేను చెప్పగలను అవును అని. ఎలా చెప్పగలను సార్? ఎలా చెప్పగలను అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఏలో కొంత భాగము బి అని చెప్పేసి. ఎందుకు సార్ ఈ డయాగ్రామ్ అనుకున్నారు? ఏలో కొంత భాగం ఇది అనుకోవచ్చు కదా, ఏలో కొంత భాగం ఇది అనుకోవచ్చు కదా. మన కంటికి కనిపించింది ముందుకు తీసుకోవాలి. మన కళ్ళకి ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఏ బి సమ్ అనే రిలేషన్ కలిగి ఉన్నాయి. ముందు సమ్ అని ఇచ్చినప్పుడు, అంటే సమ్ ఏ అని ఇచ్చినప్పుడు కన్క్లూషన్ లో ఖచ్చితంగా ఆ సమ్ అనే రిలేషన్ ని ముందు కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఏకి బికి ఏదైతే సమ్ ఉందో ఆ సమ్ నే కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఈ సమ్ అనేది ఏం కాదన్నాడు? ఆర్ నాట్ సి అంటున్నాడు. ఇది సి కాదంటండి. ఎస్, బి మొత్తం సి కానప్పుడు ఏబి జాయింట్ గా ఉండేటువంటి, ఇంటర్సెక్షన్ గా ఉండేటువంటి ప్రాంతం కూడా సి కాదు. క్లియర్ కదా? ఏ మొత్తము సి కానప్పుడు, సారీ బి మొత్తము సి కానప్పుడు బికి ఏకి ఉండేటువంటి ఇంటర్సెక్షన్ పార్ట్ అది ఖచ్చితంగా బిలోనే ఉంటుంది. కాబట్టి బి మొత్తము సి కాదు కాబట్టి బిలో చిన్న అడుగు కూడా, చిన్న పాదం కూడా, చిన్న గుర్తు కూడా, చిన్న పాయింట్ కూడా సి కాకూడదు. సో ఇది ఏకి బికి ఇంటర్సెక్షన్ పార్ట్ కాబట్టి ఇది బిలో కూడా ఉంటుంది. కాబట్టి సో బి సమ్ ఆఫ్ ఏ ఇస్ సమ్ ఆఫ్ ఏఆర్, సమ్ ఏఆర్ నాట్ సి అనేది ఫాలో అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కన్క్లూషన్ చూడండి. సమ్ సిఆర్ నాట్ ఏ. సార్ మనకి ఇక్కడ బి నుంచి బికి ఏకి రిలేషన్ ఉంది, అక్కడ నుంచి సమ్ ఏఆర్ నాట్ సి అని చెప్పగలిగాం, కానీ సికి ఏకి ఎలాంటి రిలేషన్ మనకు తెలియదు. సి అనే సర్కిల్ ఏ అనే సర్కిల్ ఇండైరెక్ట్ గా కూడా ఎక్కడ కలుసుకోవడం లేదు. సో అలాంటప్పుడు ఒక రిలేషన్ అనేది తెలియలేనప్పుడు అలాంటివి డెఫినెట్ కన్క్లూషన్ లో ఫాలో కావనే చెప్పాలండి. సమ్ సిఆర్ నాట్ ఏ అంటే సికి ఏకి ఎలాంటి రిలేషన్ ఇవ్వలేదండి. నో అని కానీ, లేకపోతే సమ్ సిఆర్ నాట్ ఏ అని కానీ ఇట్లా ఏమి ఇవ్వలేదు. అలాంటప్పుడు మీరు ఎలా చెప్పగలరు సమ్ ఏ సిఆర్ నాట్ ఏ అని చెప్పేసి? సో అది ఫాలో కాదనమాట. ఓకేనా? తర్వాత ఏమిచ్చాడు? నో ఏ సి. ఏకి సికి ఎలాంటి రిలేషన్ స్టేట్మెంట్ లో ఇవ్వలేనప్పుడు మీరు ఎలా చెప్పగలరు నో ఏఈసి అని? తెలియదని చెప్పాలి. నో సిఈసి, నో ఏఈసి అని తెలియనప్పుడు నో సిఈసి అనేది మీరు ఎలా చెప్పగలరంటే ఇది కూడా కాదు. ఓకేనా? ఎందుకంటే సి మరియు ఏకి సంబంధించినటువంటి స్టేట్మెంట్, కామన్ స్టేట్మెంట్ ఎక్కడా లేదు. ఇక్కడ ఏకి బికి కామన్ స్టేట్మెంట్ ఉంది, బికి సికి కామన్ స్టేట్మెంట్ ఉంది, కానీ ఏకి సికి సంబంధించి కామన్ స్టేట్మెంట్ లేదు. సో అందువల్ల మ్యాక్సిమం కన్క్లూషన్స్ అనేవి ఫాలో కాలేదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ చూడండి. ఆల్ ఏఆర్ బి. అన్ని ఏలు బిలైతే నో బిసి. బి మొత్తం కూడా సి కాదంటండి. ఇప్పుడు ఎలాంటి కన్క్లూషన్లు ఫాలో అవుతాయి? ఓకేనా? ఇక్కడ ఏమడుగుతున్నాడు? కన్క్లూషన్ ఏ సమ్ ఏఆర్సి. సార్ మీకు ఎక్కడైనా ఏకి సికి ఒకే స్టేట్మెంట్ ఇచ్చాడా? ఒకే స్టేట్మెంట్ లో ఏసి డిస్కస్ చేయడం జరిగిందా? ఇక స్టేట్మెంట్ ఏ చూస్తే, స్టేట్మెంట్ నెంబర్ 1 చూస్తే ఏని బిని ఒకే స్టేట్మెంట్ లో డిస్కస్ చేశారు. స్టేట్మెంట్ నెంబర్ 2 చూస్తే బిని సిని ఒకే స్టేట్మెంట్ లో డిస్కస్ చేశారు. సో ఏని సిని ఎక్కడా కూడా స్టేట్మెంట్ లో రిప్రజెంటేషన్ చేయలేదు. సో స్టేట్మెంట్ లో ఇవ్వకుండా, డయాగ్రామ్ కి రిలేషన్ లేకుండా మీరు అలాంటి కన్క్లూషన్ ఫాలో అవుతాయంటే ఫాలో కావని చెప్పాలి. ఏకి సికి మనకి ఎలాంటి రిలేషన్ తెలియదు కాబట్టి అవి ఫాలో కావని చెప్పాలి. పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్ని కూడా మనకి స్టేట్మెంట్స్ లో ఇవ్వకపోతే, ఆ పాజిటివ్ స్టేట్మెంట్స్ లో ఏవైతే పాజిటివ్ కన్క్లూషన్ ఏవైతే ఉన్నాయో, పాజిటివ్ కన్క్లూషన్ లో ఉండేటువంటి సబ్జెక్ట్ ప్రెడికేట్, అంటే సబ్జెక్ట్ ప్రెడికేట్ అంటే ఇది సబ్జెక్ట్ అనుకుంటే ఇది ప్రెడికేట్, ఇది సబ్జెక్ట్ అనుకుంటే ఇది ప్రెడికేట్. సబ్జెక్ట్ ప్రెడికేట్ అనేవి స్టేట్మెంట్ లో ఒకే స్టేట్మెంట్ లో రిప్రజెంటేషన్ చేయకపోతే అలాంటి పాజిటివ్ కన్క్లూషన్లు ఏవి కూడా ఫాలో కావండి. ఇప్పుడు చూద్దాం నెగిటివ్ స్టేట్మెంట్లు ఏమైనా ఫాలో అవుతాయేమో. ఎందుకంటే ఆల్ ఏఆర్ బి అన్నాడు, అంటే మొత్తం ఏలు బిలో ఉన్నాయి అన్నాడు. నో బిసి అన్నాడు, అంటే ఇక్కడ కామన్ ఎవరు? కామన్ బి అనేవారు ఉన్నాడు. ఎందుకంటే స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 చూస్తే ఏకి సికి ఎక్కడ రిప్రజెంటేషన్ లేదు ఒకే స్టేట్మెంట్ లో, కానీ కామన్ థింగ్ ఎవరున్నారు? రెండు స్టేట్మెంట్స్ లో బి అనేవాడు కామన్ గా ఉన్నాడు. బి అనేవాడు కామన్ గా ఉన్నాడు. ఈ రెండు స్టేట్మెంట్స్ కలిపితే మనకి ఇక్కడ ఒక నెగిటివ్ వర్డ్ అనేది జాయిన్ అవుతుంది కదా. నెగిటివ్ వర్డ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ కన్క్లూషన్స్ అనేవి రావు. ఏమి రావడానికి అవకాశం ఉంటుంది? నెగిటివ్ కన్క్లూషన్ మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. సమ్ ఏఆర్ నాట్ సి అంటున్నాడండి. సమ్ ఏ ఇక్కడ ఉంది, ఏలో చిన్న భాగం సి కాదన్నాడు. ఎస్, మొత్తం బిలో ఏ అనేవాడు ఉన్నాడు, మొత్తం ఏలో చిన్న భాగం కూడా సి కాదన్నాడు. ఎందుకంటే మొత్తం బి సి కానప్పుడు బిలో చిన్న భాగమే. ఇది బికి సంబంధించింది కదండి కూడా. అంటే మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నేను బిని ఏమనుకుంటున్నానంటే
బిని నేను ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నా, ఏని నేను వైజాగ్ అనుకుంటున్నా, ఈ ప్రాంతాన్ని నేను సింహాచలం అనుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు? సమ్ ఏ అంటే సింహాచలం అనుకోవచ్చా? ఎస్, అనుకోవచ్చు. సమ్ ఏ ఆర్ నాట్ సి అన్నాడు. సింహాచలం సి అనే దాన్ని నేను తెలంగాణ అనుకుంటున్నానండి. సింహాచలానికి తెలంగాణకి సంబంధం లేదు అంటున్నాడండి. సింహాచలం తెలంగాణ కాదు అంటున్నాడండి. నిజమే కదా? సింహాచలం ఎక్కడ ఉంది, తెలంగాణ ఎక్కడ ఉంది? తెలంగాణ వేరే ప్రాంతం, సింహాచలం వేరే ప్రాంతం. ఇక్కడ మనకి ఎలా ఫాలో అవుతుంది అంటే, ఏపీ మొత్తం తెలంగాణ కానప్పుడు ఏపీలో ఉండేటువంటి వైజాగ్ కూడా తెలంగాణ కాదు, ఏపీలో ఉండేటువంటి సింహాచలం కూడా తెలంగాణ కానట్టే కదా. సో మొత్తం ఏ బిలో ఉన్నప్పుడు, బిలో ఉండేటువంటి ఏ మొత్తం కూడా బి మొత్తం సి కానప్పుడు, బిలో ఉండేటువంటి ఏ కూడా సి కాదు, బిలో ఉండేటువంటి సమ్ ఆఫ్ ఏ కూడా సి కాదు. సో సమ్ ఏ ఆర్ నాట్ సి అనేది సాటిస్ఫై అవుతుంది, ఈ కన్క్లూషన్ ఫాలో అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ కన్క్లూషన్ చూడండి. సమ్ సి ఆర్ నాట్ ఏ, కొన్ని సీలు ఏ కాదు అన్నాడు. సమ్ సి అంటే ఇక్కడ ఫర్ సపోజ్ హైదరాబాద్ తీసుకోండి. హైదరాబాద్ ఏ అంటే ఎవరు? వైజాగ్ కాదు అంటారండి. కరెక్టే కదా? సో ఏపీలో ఉండేటువంటి ఊర్లతో తెలంగాణలో ఉండేటువంటి ఊర్లని మీరు ఎలా కంపారిజన్ చేయగలరు? సమ్ సి ఆర్ నాట్ ఏ అంటే సిలో చిన్న ప్రాంతం, ఏ కాదు అంటున్నారంటే, ఏ అంటే ఇక్కడ మనం మనకు అర్థం కావడానికి ఏమని చెప్పుకున్నాం? వైజాగ్ అని చెప్పుకున్నాం. వైజాగ్ అనేది హైదరాబాద్ అవుతుందా, హైదరాబాద్ అనేది వైజాగ్ అవుతుంది? రెండూ కావండి. సమ్ సిఆర్ నాట్ అనేది ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. తెలంగాణ మొత్తం కూడా ఏపీ కానప్పుడు ఏపీలో ఉండేటువంటి వైజాగ్ కూడా తెలంగాణతో శత్రుత్వమే ఉంటుంది. ఓకేనా? తెలంగాణకి ఏపీకి శత్రుత్వం ఉన్నప్పుడు తెలంగాణకి వైజాగ్ కూడా శత్రుత్వం ఉన్నట్టే, అలాగే వైజాగ్కి హైదరాబాద్ కూడా శత్రుత్వం ఉన్నట్టే. సో వీళ్ళందరికీ కూడా నో అనే కండిషన్ ఉన్నట్టే. సో ఇక్కడ నో అనే కండిషన్ ఉన్నప్పుడు సమ్ నాట్ అనేది ఈజీగా ఫాలో అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు? నో ఏ ఈ సి. ఏ అంటే ఎవరు అనుకుంటున్నాం? వైజాగ్ అంటున్నాం. సి అంటే ఎవరు అంటున్నాం? సి అంటే తెలంగాణ అంటాం. వైజాగ్ అంటే తెలంగాణ అవుతున్నాం. నో అనే ఉన్నప్పుడు బి మొత్తం సి కానప్పుడు బి లోపల ఉండేటువంటి ఏ కూడా తెలంగాణ కాదు. సో ఇది సాటిస్ఫై అవుతుంది. నో సి ఈజ్ ఏ, నో ఏ సి నో ఏ సి సాటిస్ఫై అయినప్పుడు నో సి ఈజ్ ఏ కూడా సాటిస్ఫై అవుతుందండి. సో ఇక్కడ గుర్తు పెట్టేసుకోండి, ఎప్పుడైతే ఓవరాల్ గా నో అని కండిషన్ ఇచ్చేసాడో, అంటే లార్జ్ సర్కిల్ కి మరో సర్కిల్ కి సెపరేట్ సర్కిల్ కి నో అని కండిషన్ ఇచ్చేసాడో, అలాంటి సందర్భాల్లో ఇలా మాక్సిమం నెగిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ కన్క్లూషన్స్ అన్ని కూడా ఫాలో అవుతాయండి. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ పాయింట్ చూడండి. ఆల్ ఏఆర్ బి, అన్ని ఏలు బిలో ఉన్నాయంట. నో ఏ సి, ఏ మొత్తం కూడా సి కాదన్నాడు. ఇక్కడ బి మొత్తం సి కాదు. ముందు సెషన్ లో ఏం చూశారు? ఆల్ ఏఆర్ బి ఫస్ట్ స్టేట్మెంట్ బాగానే ఇచ్చాడు, నో బిఈసి అన్నాడు. ఈ క్వశ్చన్ దగ్గర నో బిఈసి అన్నాడు, ఈ క్వశ్చన్ దగ్గర నో ఏఈసి అంటున్నాడు. అర్థమైంది కదా మీనింగ్? కిందటి క్వశ్చన్ దగ్గర ఏం చెప్పాడు? నో బి, మొత్తం ఎంటైర్ బి సి కాదన్నాడు. ఇక్కడ మాత్రం ఏ మాత్రమే సి కాదు అంటున్నాడండి. ఓకేనా? ఏ మాత్రమే సి కాదు అంటున్నాడు. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూస్తే సమ్ బిఆర్సి, సమ్ సిఆర్బి, ఆల్ బిఆర్సి, ఆల్ సిఆర్బి. ఇక్కడ ప్రతి చోట సబ్జెక్టివ్ ప్రెడికేట్ ఎవరు ఉన్నారండి? బి మరియు సిఏ ఉన్నారు. బిని సిని ఇండికేట్ చేస్తూ ఏవైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా? లేవు. ఇది స్టేట్మెంట్ 1 లో ఏని బిని ఇండికేట్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ 2 లో ఏని సిని ఇండికేట్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. సో బిసి ఒకే స్టేట్మెంట్ లో లేరు. పోనీ నేను స్టేట్మెంట్ 1 ని స్టేట్మెంట్ 2 ని రెండు కంబైన్ చేసిన తర్వాత మనకు ఒక నెగిటివ్ వర్డ్ వచ్చేసింది. ఏంటి? నో అనే నెగిటివ్ వర్డ్ వచ్చేసింది. నెగిటివ్ వర్డ్ వచ్చినప్పుడు ఈ రెండు స్టేట్మెంట్ని కంబైన్ చేసిన తర్వాత బీసీ ఒక స్టేట్మెంట్ లో రావడానికి అవకాశం ఉంటుందండి. కానీ ఆ స్టేట్మెంట్స్ లో నో అనే కండిషన్ ఉండడం వల్ల స్టేట్మెంట్ లో ఖచ్చితంగా పాజిటివ్ కన్క్లూషన్ అనేవి ఫాలో కావు. ఓకేనా? సమ్ ఆల్ అనేది బీసీలకి మధ్య ఫాలో కావు. మరి ఏం ఫాలో అవుతాయి? ఆల్ ఏఆర్ బి, నో ఏ సి అన్న స్టేట్మెంట్ దగ్గర సమ్ బిఆర్ నాట్ సి అవుతుందా? బిలో కొంత భాగం దీన్ని అనుకోవచ్చా? సమ్ బి అంటే ఈ ఏ అనే పోర్షన్ అనుకోవచ్చా? సమ్ బిఆర్ నాట్ సి, ఏ మొత్తము కూడా సి కానప్పుడు బిలో కొంత భాగం ఏ అయినప్పుడు ఆ ఏ అనేది సి కాదు అంటే ఒప్పుకోవాలా, ఒప్పుకోకూడదా? ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎస్, ఇది ఫాలో అవుతుంది. సమ్ బిలో కొంత భాగం సి కాదు అంటే
బి మొత్తం కూడా సి కాదని అది తప్పు అవుతుంది. బి మొత్తం కూడా సి కాదు అంటే అది తప్పు అవుతుంది. కానీ బిలో కొంత భాగం సి కాదంటే ఎస్ అది రైట్ అవుతుంది. ఎందుకంటే స్టేట్మెంట్ లో ఏం చెప్పాడు, నో ఏ ఈ సి అని చెప్పేసి. ఏ అనేవాడు బిలో ఏ పోర్షన్ లో ఉన్నాడు, సమ్ పోర్షన్ లో ఉన్నాడు, కొంత భాగంలో ఉన్నాడు. బి అనే పెద్ద సర్కిల్ లో ఏ అనేవాడు చిన్న భాగంలో ఉన్నాడు, అంటే కొత్త పోర్షన్ లో ఉన్నాడు. అలాంటప్పుడు సమ్ బి ఆర్ నాట్ సి అన్నది ఖచ్చితంగా ఫాలో అవుతుంది. ఓకేనా?